హలో అండి అందరికీ. సో తమ్నీల్ చూడగానే వ్లాగ్ ఏంటో మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు మేబీ. సో నాకైతే చిన్నప్పటి నుంచి హుండీని మెయింటైన్ చేయడం అలవాటు ఉందండి. సో యాజ్ యూజువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అదే మెయింటైన్ చేశాను. సో ఫస్ట్ హుండీ నా పెద్ద హుండీ, సెకండ్ వచ్చి చిన్న హుండీ నాది. ఫస్ట్ హుండీ అయితే 2 years నుంచి సేవ్ చేశాను. ఇప్పుడు బ్రేక్ చేస్తున్న హుండీ వచ్చి 1 year నుంచి సేవ్ చేశాను. సో ఫస్ట్ హుండీ పెట్టే రోజు ఫస్ట్ అమౌంట్ తేజుతో మా అత్తయ్యతో వేయించుకున్నాను దాంట్లో, అంటే సెంటిమెంటల్గా. సో నేను ఫస్ట్ హుండీ వేసే రోజే డిసైడ్ అయ్యానండి, వేస్తే 500 నోట్సే వేద్దాము, 100, 200, 10 రూపీస్, 20 రూపీస్ కాయిన్స్ అసలు వేయొద్దు, తొందరగా నిండిపోతుంది, అమౌంట్ చాలా తక్కువగా సేవ్ చేయగలుగుతాము అని చెప్పి. ఎందుకంటే స్పేస్ తక్కువే కదండి ఉంటుంది. సో అందుకని నేను 500 వేస్తే అమౌంట్ అనేది ఎక్కువగా సేవ్ చేయొచ్చు అని ఒక థాట్తో 500 మాత్రమే వేసుకుంటూ వచ్చాను. సో ఇంతకీ నేను ఈ అమౌంట్ అంతా ఎలా సేవ్ చేశాను తెలుసా అండి? ఇది ఓన్లీ ఫర్ నా పాకెట్ మనీ మాత్రమే. అంటే తేజు ఇచ్చే అమౌంట్ని నేను ఈ విధంగా సేవ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు, గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఈవెన్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సో అలా ఇచ్చిన అమౌంట్ని నేను మొత్తం ఖర్చు పెట్టేయకుండా ఎంతో అంత అమౌంట్ తెచ్చి నేను ఇలా హుండీలో సేవ్ చేసేదాన్ని. సో అదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. హుండీ బ్రేక్ చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి వచ్చిన అమౌంట్ చూసి షాక్ అయ్యాను. దీంట్లో ఇంత అమౌంట్ ఎలా పట్టింది, అసలు నేనేనా వేసింది, అసలు ఇంత అమౌంట్ ఎలా వేసానా అనిపించింది నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లో అంత అమౌంట్ వేసానా అని చెప్పి. సో ఫస్ట్ హుండీ అయితే ఆల్మోస్ట్ 1.5 yearకే నిండిపోయింది నాకు. కానీ నేను దాన్ని బ్రేక్ చేయకుండా దాన్ని అలానే హోల్డ్లో పెట్టేసి మళ్ళీ సెకండ్ హుండీ స్టార్ట్ చేశాను. ఆ హుండీ స్టార్ట్ చేసిన రోజు ఫస్ట్ అమౌంట్ సెంటిమెంట్గా తేజుతో వేయించుకున్నాను. సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యాను, 500 నోట్స్ మాత్రమే వేద్దాము అని చెప్పి. సో ఈ రోజుటికి ఆ 2 హుండీస్ ఫుల్గా నిండిపోయాయి. ఇంకొక నోట్ వేస్తే కూడా పట్టలేదు. సో ఇంకా నాకు అర్థమైపోయింది బాగా నిండిపోయింది, ఇంకా స్పేస్ లేదు లోపల అని చెప్పి. సో ఇంకా బ్రేక్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్ అనుకున్న అమౌంట్ కంటే అండి, నేను లాస్ట్లో కౌంట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ చూసి షాక్ అయ్యాను. అసలు అంత అమౌంట్ ఎలా సేవ్ చేశానా అని. ఇదంతా నా పాకెట్ మనీ. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కౌంట్ చేసిన తర్వాత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత అమౌంట్ వేస్తామా అని. ఏదో చిన్న అమౌంట్ తెచ్చి నేను అలా వేస్తూ ఉండేదాన్ని. సో అంటే 500 వేసేదాన్ని కాదు, ఒకేసారి 1000, 1500, 2000 అలా బాగా ఒక 6 to 7 folds చేసి వేసేదాన్ని. అప్పుడు అలా పట్టేది అది. మీరు కానీ గమనిస్తే ఏది కానీ సింగిల్ 500 నోట్స్ ఉండదు, 2-3 అలానే ఉంటుంది దాంట్లో. సో అలా సేవ్ చేశానండి. దేనికో దాన్ని చిన్నదానికైనా యూజ్ అవుతుంది కదా, ఎక్కడైనా ఏదైనా కొన్నప్పుడు తక్కువైనప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు కదా అనే పర్పస్తో నేను ఈ హుండీని స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా అయితే నేను అనుకున్న అమౌంట్ కంటే ఒక 10 రెట్లు ఎక్కువగానే సేవ్ చేస్తున్నాను. సో అందుకనే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండింది ఆ అమౌంట్ చూసినప్పుడు. సో నేను ఇంకా మొత్తం కౌంట్ చేసి అన్నీ ఈక్వల్గా డివైడ్ చేసుకొని బ్యాండేజ్ అయితే పెట్టుకునేసాను. సో ఈచ్ వన్ నేను 100, 500 నోట్స్ అయితే కౌంట్ చేసి బ్యాండ్ వేశాను. ఇంకా దాన్ని బట్టి ఈచ్ వన్ ఎంతో మీకే అర్థమై ఉంటుంది. సో నాకైతే నాకు ఒకటే అనిపించింది, ఇది బెస్ట్ ప్రొసీజర్ కదా అనిపించింది. ఎందుకో తెలుసా, ముందు అమౌంట్ని బ్యాంక్లో మనం సేవ్ చేసేదాన్ని, ఇప్పుడు బై హ్యాండే అందరూ సేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్పేలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు తెలియకుండానే అమౌంట్ అంతా ఖర్చు అయిపోతుంది. ఇంకొక సాడ్ ఏంటో తెలుసా, ఒక నోట్ అయితే చినిగిపోయింది. అసలు ఇన్ని నోట్స్ బాగా వేసి నేను ఆ ఒక్క నోట్ ఎలా వేసానో తెలీదు. నాకు తెలిసి పట్టకపోయినా దూర్చుంటాను, దానివల్ల అది చినిగిపోయింది. సో ఇంతకీ నేను ఎంత అమౌంట్ సేవ్ చేశానో తెలుసా, ఈచ్ వన్ 50K అండి, లాస్ట్ వన్ మాత్రం 39K. సో దాన్ని బట్టి మొత్తం అమౌంట్ ఎంతో తెలుసా, 2,89,500 అండి అక్షరాల. నాకైతే అస్సలు పట్టలేని ఆనందం. నా హుండీలో అంత అమౌంట్ ఉంటుందా అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతలా సేవ్ చేసావు, నేను ఇచ్చిన పాకెట్ మనీని అంతలా దాచావా అని చెప్తున్నాడు తీసేటప్పుడే వీడియో.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు ఒక నోట్ అయితే చినిగిపోయింది కాబట్టి మొత్తం అమౌంట్ 2,89,000 అండి నా పాకెట్ మనీ. నేను సేవ్ చేసిన అమౌంట్ అది. సో నేనైతే ఈ అమౌంట్ని ఒక పర్పస్కి యూజ్ చేస్తున్నాను. ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి అదేంటో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీలో ఎంతమంది ఇలా హుండీలో ల్యాక్స్లో సేవ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.